హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక. ఈరోజు మనం జొన్న పిండి సొరకాయ కాంబినేషన్తో రొట్టెలు ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ హెల్తీ కూడా. ఇలా కనుక చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ద బెస్ట్ ఫుడ్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ దేనికైనా సరే పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మీడియం సైజు సొరకాయని చెక్కు తీసుకొని సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల వరకు సొరకాయ తురుము వేసుకోండి. 1 కప్పు వరకు జొన్న పిండి వేసుకోండి. అరకప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి. అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. మీకు కావాలి అంటే కనుక 2 కప్పులు జొన్న పిండి వేసుకోవచ్చండి. కాకపోతే ఇలా 3 మిక్స్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 8 వరకు వెల్లుల్లి రెప్పలు, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1 ఇంచు వరకు అల్లంని మిక్సీలో వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని ఇలా వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. చేతితోనే మిక్స్ చేసుకోండి, బాగా కలిసిపోతాయి. ముందే వాటర్ వేయకండి, సొరకాయలో ఉన్న నీరు మనకి సరిపోతుంది. సరిపోకపోతే తర్వాత కొంచెం యాడ్ చేసుకోవచ్చు మొత్తం కలిసిన తర్వాత. చూస్తున్నారు కదండి, నాకు పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుందాం. బాగా గట్టిగా కలుపుకోండి సొరకాయని. ఎందుకంటే సొరకాయలో ఉన్న నీరు వల్ల పిండి నానిన తర్వాత ముద్ద సాఫ్ట్ అయిపోతుంది. ముందే సాఫ్ట్గా కలుపుకుంటే పిండి ఇంకా మెత్తబడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగానే కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే ఒక 15 మినిట్స్ తర్వాత చేస్తే ముద్ద కొంచెం సాఫ్ట్ అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. 15 మినిట్స్ తర్వాత చూసారు కదండి, పిండి మనకి సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ముద్ద తీసుకొని బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని, బటర్ పేపర్ మొత్తానికి కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పిండి ముద్దను తీసుకొని చేతికి తడి చేసుకొని దాన్ని రౌండ్గా ఒత్తుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వరకు రౌండ్గా ఒత్తుకోండి. ఈ రొట్టె అనేది మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకుండా చూసుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద పెనం పెట్టుకొని వేడి పెనం మీద బటర్ పేపర్ని తీసేసి ఇలా వేసేసుకోండి. మీకు ఇలా రాదు అంటే కనుక డైరెక్ట్గా బటర్ పేపర్ని బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకునైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకోండి. ఇది కుక్ అవ్వడానికి మినిమం 5 to 6 మినిట్స్ టైం అయితే పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. మధ్యలో టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జొన్న రొట్టెలు అనేవి ప్రిపేర్ అయిపోయినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.